ಈಗ ನೀ ಕಟ್ ಮಾಡಿ ನಾ ತೆಗಿತೆ ಬಾ. ಯಾಕೆ ನೋಡ್ರಿ ಇವೇನು ಇವು ಕಟ್ ಮಾಡಿ ಬಿಟ್ಟಾಕ್ತಾರಲ್ಲ ಇವು ತಿಳಿಯಲ್ದು. చూడండి మా పాప ఎంత కష్టపడుతుంది. అబాబాబాబాబాబా. దానికి పాలకూర అంటారని కూడా ఆమెకు తెలియదు. ఆమె మమ్మీ దీనికి ఏమంటారని అడుగుతుంది. అందుకే పిల్లలకి అప్పుడప్పుడు పని నేర్పించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ మా ఐషుకు చూడు, పాలకూర ఏది మెంతెం కూర ఏది అస్సలు కనిపిస్తలేదు, తెలుస్తలేదు అసలు. ఎంత కష్టపడుతుంది. అబాబాబాబా. కట్ చేసింది ఎట్లన్నా చేసి. గుడ్ గుడ్. కింద కొట్టొద్దు. బిటా కదా, బాగాలేదు అది. అబ్బా అబ్బా, మంచిగా చేసిన పట్టు. నువ్వు తీసేయాలి ఐషు. అయ్యో చల్లేసినావా? గుడ్ గుడ్ గుడ్. మా ఐషు పని చేస్తుందండి, బాగానే చేస్తుంది. ఎంత కష్టపడుతుంది. ఈరోజు ట్యూషన్ పోలేదు, ఏదో ఒకటి చేయాలి అని కట్ చేస్తుంది పాలకూర. ఇక ఐషు ఇక్కడ చూడు, దీనికేమో మెంతెం కూర అంటారు. ఇక కనిపిస్తుంది ఇది. ఇవి కట్టలన్నీ మెంతెం కూర కట్టలు అనమాట. ఇక్కడ ఉన్నదంతా పాలకూర అనమాట. ఓకేనా? కనిపిస్తుందా మంచిగా? అర్థమైందా ఇప్పుడు? పాలకూర ఏది చెప్పు. ఇది పాలకూర, మెంతెం కూర. గుడ్ 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 గుడ్. అవు పడేయాలి, ఓన్లీ ఆకు మాత్రమే కట్ చేయాలి. ఓకేనా? ఎంత కష్టం వచ్చింది మా ఇషుకి. అబ్బో అబ్బో, చేయి కోసుకున్నాం అనుకో, ఆయనతో నా పని అయిపోతుంది. చాలు పట్టు. ఏమొద్దు, బంద్ చేయి, నేను కట్ చేసుకుంటా పట్టు. ఇట్లా కట్ చేసినావు అనుకో, నేను కూర ఎప్పుడు చేయాలి? రేపు కాదు, ఇది ఇప్పుడు చేసేది ఉంది.